జవహర్ రెడ్డిని ఆ పదవి నుంచి బాధ్యతల నుంచి తప్పించాలి. సిట్టు విచారణ, విజిలెన్సు, ఏసీబీ, సిబిసిఐడి వీళ్ళందరినీ కలిపి ఒక సిట్టేసి ఈ మొత్తం టోటల్ వ్యవహారం మీద ఎన్నికల కమిషను వెంటనే ఆదేశాలు ఇవ్వాలి. వెంటనే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయవలసినటువంటి ప్రభుత్వ అధికారులు డి పట్టాల అసైన్డ్ ల్యాండ్స్ భూముల రిజిస్ట్రేషన్లో బిజీగా ఉన్నారంటే విజయనగరం కలెక్టరు, విశాఖపట్నం కలెక్టరు వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి. వెంటనే భోగాపురం విజయనగరం జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో రికార్డ్స్ అన్నిటిని కూడా తక్షణమే సీజ్ చేయాలి. సీజ్ చేసి గత 5 నెలలుగా, 4 నెలలుగా, 2 నెలలుగా, నెల రోజులుగా, 15 రోజులుగా ఎన్ని డి పట్టాలు రిజిస్ట్రేషన్ జరిగినాయి, ఎవరి పేరు మీద జరిగినాయి అనేది తక్షణమే ఈ కుంభకోణం మీద ఎన్నికల కమిషను ఆదేశాలు ఇవ్వాలి. అలాగే జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశం మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. విజయనగరం జిల్లాలో 596 జీవోను అడ్డు పెట్టుకొని డి పట్టాల రిజిస్ట్రేషను ఎవరు ఎన్ని ఎకరాలు జరిగినాయి, ఎన్ని ఎకరాలు ఈ 3-4 నెలల్లో జరిగినాయి, అది ఎవరి పేర్ల మీద జరిగినాయి, సమగ్రమైనటువంటి నివేదికని గంటలో తెచ్చుకోవచ్చు. చీఫ్ సెక్రటరీ అనుకుంటే గంటలో తెప్పించుకోవచ్చు. అక్కడ ఈ భూములు ఈ పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరిగినాయని దాంట్లో ఎవరి పేర్లు ఉన్నాయో బయట పెడితే అనుమానాలు నివృత్తి అవుతాయి. అది కాకుండా ఆరోపణ చేసిన వారి మీద కేసులు పెడతా, క్రిమినల్ కేసులు పెడతా, పరువు నష్టం దావా వేస్తా, లేదా ఇంకో విధంగా నేను అంతు చూస్తానని ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిలాగా బెదిరి